మీరు చేసే పాలిటిక్స్ కదా, మళ్ళీ ఇవాళ కాకపోతే రేపు అవకాశం వస్తుందేనా అని అంటే బీజేపీది పొరపాటు ఉంటే ఇట్లా కాంప్రమైజ్ అవుతారు. ఇదే పొజిషన్లో అక్కడ కాంగ్రెస్ లేకపోతే ఇండియా కూటమి ఉంటున్నా ఇలా ఈ మాట మాట్లాడుతుండేనా మీరు? ఇది క్వశ్చన్. కాంగ్రెస్ అంటే స్కాములు 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ చరిత్రను ఇంటర్నేషనల్ మీడియా నుంచి వచ్చిన రిపోర్ట్ తీసుకోండి. ఆస్తులు అంటే 2014 ఒక లెక్కలు ఉండే, ఇలా 2026లో ఒక లెక్కలు అయినాయి. అంటే నాకు తెలిసి గ్రాడ్యువల్ గా ఒక 100% పెరిగినట్టున్నాయి నాకు తెలిసి. దానికి రీజన్ ఏంది? దానికి రీజన్ వాళ్ళ బిజినెస్ మాడ్యూల్ ఒకటి. రెండో రీజన్ ఇంకొకటి ఏంటిదంటే మన చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందా లేదా, ఆ స్మార్ట్ ఫోన్ కు సంబంధించి డేటా కనెక్షన్ ఒకప్పుడు భారతదేశంలో లేదు. జియో వచ్చి ఒక ప్రభంజనం సృష్టించింది. అది జియో ఇంటర్నెట్ ద్వారా చూస్తే చాలా మంది పిల్లలు గ్రూప్స్ సివిల్స్ కి కూడా ప్రిపేర్ అయినరు ఆ డేటాతోని. ఒక్క స్మార్ట్ ఫోన్ కొనుక్కొని ఆ డేటాతోని గ్రూప్స్ సివిల్స్ కి ప్రిపేర్ అయినరు. కోచింగ్లకు మరి అంతే కదండి. ఏమంటారు, ఏదానికైనా కూడా అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది. దేనికి వాడుకుంటున్నారు? ఇప్పుడు కత్తి ఉన్నది, దాన్ని మీరు యుద్ధం చేయడానికి వాడచ్చు, కూరగాయలు కోవడానికి వాడచ్చు. లేదు ఇంకొకరిని ఎవరినైనా పర్సనల్ అటాక్ తోని గ్రడ్జ్ తోని మర్డర్ చేయడానికి కూడా వాడచ్చు. సో దేనికి వాడుతున్నారు అనేది ప్రతి వ్యక్తి విచక్షణకు సంబంధించిన విషయం. కాబట్టి నో డౌట్ అదానీ అంబానీ మీద మీరు ఎంత అన్నా కూడా అవన్నీ కూడా దేశానికి ఉపయుక్తంగా అయ్యే బిజినెస్ మాడ్యూల్స్ కి వాళ్ళకి బీజేపీకి ఏముందండి అక్కడ? పార్టీ ఫండింగ్ కానీ లేకపోతే పార్టీ ఫండింగ్ లేకుండా ప్రపంచంలో ఏ దేశంలో ఉంది చెప్పండి? ఈవెన్ ట్రంప్ పార్టీలో కూడా అక్కడ కూడా ట్రంప్ కూడా తీసుకుంటాడు. ఈవెన్ మీరు రిపబ్లిక్ పార్టీకి చూడండి, అక్కడ వాళ్ళకి కూడా ఫండ్స్ వస్తుంటాయి. అంటే యాక్సెప్ట్ చేస్తారు. దట్ ఈస్ పొలిటికల్ పార్టీ. వరల్డ్ వైడ్ అదే ఉంది కదండి. ఇండియాలో కూడా అదే ఉందని యాక్సెప్ట్ చేస్తారు. ఇండియాలో కూడా ఉంటది. ఇండియా ఎందుకు వేరేలా ఉంటది? వరల్డ్ వైడ్ గా ప్రపంచంలో ఉన్న ఏ పొలిటికల్ పార్టీకైనా కూడా వాళ్ళు ఫండ్స్ ఇస్తుంటారు. అది కామన్. అది అండ్ మీతో పాటు ఇంకొంతమంది దానికి ఒకటి యాడ్ ఆన్ చేద్దాం. ఫోర్డ్ కంపెనీ పొలిటికల్ గా ఫండింగ్ ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది అంటే నేను ఏం చెప్పాలి మీకు? ఫోర్డ్ కంపెనీ ఉంది కదా, కార్స్ ఇవన్నీ చేస్తారు. మై హస్బెండ్ యూస్ టు వర్క్ ఫర్ స్టీరింగ్ కి, తను సిస్టమ్ మేనేజర్ గా ఉండేది. కాబట్టి ఫోర్డ్ కంపెనీ పొలిటికల్ గా ఫండింగ్ ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది అంటే వాళ్ళ బిజినెస్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం దానికి ఫండింగ్ ఇస్తుంది పొలిటికల్ గా. కామన్ ఏ పొలిటికల్ పార్టీకి అయినా కూడా ఒక ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళు సపోర్ట్స్ ఇస్తుంటారు. మీరు అంటే ఇన్ని చెప్తుంటారు, ఇంత మాట్లాడుతుంటారు కదా, అసలు పార్టీ మిమ్మల్ని పట్టించుకుంటుందా? పార్టీ అనేది ఒక వ్యక్తి కాదు కదండి. భారతీయ జనతా పార్టీ ఈజ్ నాట్ లైక్ ఇప్పుడు మీరు నేను బీఆర్ఎస్ లో ఉన్నా అనుకోండి, కేసీఆర్ మిమ్మల్ని పట్టించుకుంటారా, కేటీఆర్ మిమ్మల్ని పట్టించుకుంటారా అంటే దానికి ఆన్సర్ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు, రేవంత్ రెడ్డి ఉన్నారు, ఆయనను ఇటలీ మాత పట్టించుకుంటుందా లేదా ఇటలీ మాత కొడుకు రాహుల్ గాంధీ పట్టించుకుంటాడా అంటే దానికి ఆన్సర్ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఒక వ్యక్తిది కాదు. ఇది ఫ్యామిలీ పార్టీ కాదు, ఒక వ్యక్తి ఆధారంగా నడిచే పార్టీ కాదు. ఇది ఒక వ్యవస్థ. ఒక అధ్యక్షుడి మైండ్ సెట్ ఒకలా ఉంటది. ఆ అధ్యక్షుడి మైండ్ సెట్ ఉన్నప్పుడు ఆయనకు సంబంధించిన టీంతో ఆ అధ్యక్షుడి మైండ్ సెట్ ప్రకారంగా ఆయన టీం ఒకరిని పెట్టుకుంటారు. ఒక్కొక్క అధ్యక్షులు ఒక్కొక్కలాగా పెట్టుకుంటారు. ఈయన ఉన్నట్టు ఆయన లేరు, ఆయన ఉన్నట్టు ఈయన లేరు అంటే 5 వేళ్ళు ఒకేలా ఉంటాయా? బండి సంజయ్ గారి మైండ్ సెట్ ఒకలా ఉంటుంది, ఆయన దూకుడుగా వెళ్తుంటారు. కిషన్ రెడ్డి గారు ఒక సాఫ్ట్ గా నీట్ గా వెళ్ళేవారు. ఇప్పుడున్న అధ్యక్షులు వారు హీజ్ అన్ అడ్వకేట్. ఆయన చెప్పాలనుకున్న దాన్ని ఆయన కరెక్ట్ గా ఆర్గ్యుమెంట్ పెట్టగలరు, బీయింగ్ అన్ అడ్వకేట్. సో ఒక్కొక్క అధ్యక్షుడు పర్సెప్షన్ ఒక్కోలా ఉంటుంది. నేను చూసింది ముగ్గురిని కాబట్టి నేను ఈ ముగ్గురు విషయాన్ని చెప్పగలను. ఓకే, మీకు ఏ అధ్యక్షుడు అంటే మీకు నచ్చింది? నాకు పార్టీ ఐడియాలజీ అంటే ఇష్టం. అధ్యక్షులతో దే ఆర్ లైక్ కలీగ్స్ కదండి. అంటే ఎవరి ఆధ్వర్యంలో పనిచేయడం బాగుంది అని అనిపించింది? నేను పనిచేసింది సిద్ధాంతం కోసం, పార్టీ కోసం, అధ్యక్షుల కోసం. కాబట్టి ముగ్గురు అధ్యక్షులు అంటే కూడా అభిమానం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో వాళ్ళ లైఫ్ ని తన్ మన్ ధన్ అర్పించి ఆ స్థాయికి వెళ్ళిండ్రు. వాళ్ళని చూస్తే రోల్ మోడల్ లాగా అనిపిస్తుంది, ఆ స్థాయికి వెళ్ళాలి అనిపిస్తుంది. మీరు ఎస్సీ కమ్యూనిటీ కాదా? ఎస్సీ మాది గానని నేను కొన్ని స్టేట్మెంట్స్ లో చూసి. నాన్న ఎస్సీ కాదండి. ఏంటి అంటే బీసీ. బీసీలో ఏదో హిందూ బీసీ. హిందూ బీసీ. కులం మతం ఉంటుందా? కులం సర్టిఫికెట్ లో ఉంటుంది, మతం నా బ్లడ్ లో ఉంటుంది. నాకు అంటే నేను మీ ఇంటర్వ్యూస్ కొన్ని చూసిన, ఆ ఇంటర్వ్యూస్ కి ఇప్పుడు నాతో మీరు ఇస్తున్న ఇంటర్వ్యూకి ఆస్మాన్ పరాక్ జమీన్ పరాక్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంత కంఫర్టబుల్ గా ఉన్నట్టు అనిపించట్లేదు మీరు? కంఫర్టబుల్ గా లేనా? లేదండి, కంఫర్టబుల్ గా ఉన్నారా? రైట్.
అండ్ మీరు మాట్లాడేటప్పుడు అంటే ఒక మతాన్ని ఉద్దేశించి పర్టిక్యులర్గా చాలా కించపరుస్తూ లేకపోతే వాళ్ళని దిగజార్చి మాట్లాడుతూ ఉంటారు. నేను ఒక క్లిప్ చూసిన, మీకు బన్ ఇస్తే తింటారా మీరు అని అడిగితే రామ్ రహీం ఇంకేమో అంటారు, రాస బాగుంటుంది, వాళ్ళు ఇస్తే తిన్ను, లేకపోతే శ్యామ్ రామ్ ప్రసాద్ శ్యామ్ ప్రసాద్ ఇస్తే కోవా బన్ను తింటా, తింటా, అబ్దుల్లా ఇస్తే తినను. ఎందుకంటే అబ్దుల్లా దానిలో ఉమ్మిండో ఉచ్చబోసిండో తెలియదు కాబట్టి సరే తినను. ఉమ్మీన్ అన్నది అట్లనే అబ్దుల్లా ఈ మధ్య రైసిని నేర్చుకొని వచ్చి రైసిని తిరుపతి లడ్డూలలో వేసి లేదా హిందూ ఆలయాలలో ప్రసాదంలలో కలిపి హిందువులను చంపడం కోసం ప్లాన్ చేసిండ్రు అని ఢిల్లీ నుంచి వెళ్ళి పోలీస్ మనకి ఢిల్లీ ఐబీ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది నేషనల్ మీడియా కవర్ చేసింది. కవర్ చేసినాక కూడా నేను అబ్దుల్లా దగ్గరికి పోయి తింటా, ఉమ్మినా ఉచ్చబోసినా రేసినేసినా నేను తింటా అంటే అది ప్రజలు, అది ఎవరి ఇష్టం వాళ్ళది, నేను Yeah. మాత్రం తినను. యా ఓకే, ఇట్స్ ఓకే. అంటే నేను ఆ సబ్జెక్ట్ ఎందుకు తీసినానంటే మీరు మాట్లాడే భావజాలం ఉంటుంది చూసారా, అంటే పద్ధతి, వే ఆఫ్ ప్రొనౌన్సియేషన్ కానీ కొన్ని తీసుకునే వర్డ్స్ కానీ అవి పాలిటిక్స్లో పనికొస్తాయా? ఓకే, ఒక మత ప్రచారకురాలిగా లేకపోతే మీరు ఒక స్పిరిచువల్గా మాట్లాడే వ్యక్తిగా ఓకే, అంటే చూడడానికి ఓకే, కానీ ఒక పాలిటిక్స్ చేసేటటువంటి ఒక పొలిటీషియన్గా వర్కౌట్ అవుతాయా? వర్కౌట్ కాకపోతే చేంజ్ చేసుకుందాం, ఎప్పుడు చేంజ్ చేస్తారు? ఇంకా చేంజ్ చేద్దాం ఎప్పుడు చేస్తారు అంటున్నా? ఫ్రమ్ నౌ ఆన్. ఇప్పటి నుండి ఇప్పుడు చేస్తారు. మీలాంటి వాళ్ళు ఇట్లా, ఇప్పుడు నన్ను ఒక డైమండ్ లాగా ఫీల్ అవుతాను. Hmm. సో మీలాంటి వాళ్ళు ఇక్కడ ఈ పార్ట్ ఇట్లా కట్ చేసి ఈ పార్ట్ ఇట్లా కట్ చేయడం వల్ల డైమండ్ షైన్ అవుతుంది అని మీలాంటి వాళ్ళు గైడెన్స్ ఇచ్చిన అనుకోండి, Hmm. ఎవరిచ్చినా ఆ గైడెన్స్ ని నేను తీసుకొని ఆ నెక్స్ట్ నుంచి నన్ను నేను ఇంప్రూవ్ చేసుకునే పనిలో ఉంటాను. సో ఇప్పుడు మీరు ఇచ్చిన దాన్ని ప్రకారంగా ఇది పనికిరాదు అన్నప్పుడు ఐ విల్ స్టాప్ ఇట్, ఐ విల్ చేంజ్ ద పర్సెప్షన్.